మొన్న భీమిలి, నిన్న దెందులూరు, నేడు రాప్తాడు. ఏరియా ఏదైనా సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. నేడు రాప్తాడులో సిద్ధం బహిరంగ కోసం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. నేటి సభలో పార్టీ సీఎం నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాప్తాడు సిద్ధం సభ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. రాప్తాడు సిద్ధం సభకు జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఉదయం నుంచి అన్ని రహదారులు రాప్తాడు వైపు వస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లక్షలాదిగా రాప్తాడుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సిద్ధం సభ వేదికగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలున్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో విద్యకు, వైద్యానికి, అదేవిధంగా మహిళా సాధికారతకు, అదేవిధంగా రైతాంగానికి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపిస్తున్నారు. ఏ వర్గ ప్రజలైనా సరే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అమ్మఒడి పథకం మొదలు పెడితే విద్యా దీవెన కానివ్వండి, అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చడం కానివ్వండి, డిజిటల్ విద్యా బోధన కానివ్వండి, ఐబీ సిలబస్ కానివ్వండి, అదేవిధంగా కోరుముద్ద కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విదేశీ విద్యా దీవెన కానివ్వండి, ఈ విధంగా అనేక రకమైన సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యంగా విద్యార్థులకు విద్య అవసరమని, ఓటు హక్కు లేని పిల్లల విద్య ఇంత దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి వర్గము, ప్రతి వయస్సు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు జేజేలు పలుకుతున్నారు. మేము సైతం సిద్ధం మీకోసం అంటూ రాయలసీమ నలువైపుల నుంచి పోటెత్తిన ఈ అశేష జనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సిద్ధం, మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభకు వచ్చి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమైన సందేశం ఇవ్వబోతున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాధికారత గురించి కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్వారా సంక్షేమం కూడా అందించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా ఎంతో సపోర్ట్గా ఉండి ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఈ సభకు వచ్చేసి దాదాపుగా 8 లక్షల నుంచి 10 లక్షల మంది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఈ సిద్ధం మహాసభ అనంతపురం ఈరోజు జరుగుతూ ఉందో అది నా భూతో నా భవిష్యత్ అంటే రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా సక్సెస్ కాబోతా ఉండి రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సిద్ధం సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు మా నాయకుడు కావాలా, మాకు జగనన్న కావాలా, మాకు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలనే ఉద్దేశంతో మాకు సంక్షేమ పథకాలు రావాలా, మా పిల్లలు చదువులు బాగుండాలంటే మళ్ళీ సీఎంఏ కావాలా, మాకు సంక్షేమ పథకాలు అందాలంటే సీఎంఏ కావాలా, మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి అవ్వ తాతలు, ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా కూడా ఏకమై ఈ సిద్ధం ద్వారా ప్రతిపక్షాలకు, చంద్రబాబు నాయుడుకి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఈ సభ ద్వారా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ సభ అనంతరం వీళ్ళిద్దరికీ కూడా ఎక్కడ మనుగడ లేకుండా ఈ రాష్ట్రంలో కూడా తిరగకోకుండా కూడా చేయడానికి మేము ఎంత సిద్ధంగా ఉన్నాము. ఒకే వర్గానికి సంపదలు సృష్టిస్తానంటూ ఒకే వర్గానికి దోపిడీ చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు మళ్ళా దోపిడీదారులందరినీ వేసుకొని వచ్చి నిలబడినటువంటి దుర్మార్గుడు. ప్రజలు అతని యొక్క దుర్మార్గాన్ని గమనించినారు కాబట్టి అందరూ ప్రజా యుద్ధం వైపు నిలబడి యుద్ధానికి సిద్ధమైనారు. ఈ యుద్ధంలో చిత్తుగా ఎంతమంది కలిసి వచ్చినా ఓడిపోతారని తెలిసే వాళ్ళు కాయాండేట్లను కూడా పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. జగనన్న ముందుండి మా ప్రజానాయకుడుగా నిలబడతాడు, జననేతగా నిలబడతాడు. మరి 100కి 75కి 175గా గెలుస్తామని ఆశిస్తున్నాం. రాప్తాడు సిద్ధం సభకు లక్షలాదిగా జనం వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనంతపురము, కడప, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం. వన్స్ మోర్ జగన్ అంటూ ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలదీస్తున్న పరిస్థితి
కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.